హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో దోసపిండి బొరుగులతో చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం. ఇలా చేసుకున్నట్లయితే ఇంకెప్పుడు బయట టిఫిన్స్ తినాలని అనుకోరు, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక కప్పు వరకు దోసపిండిని తీసుకోవాలి. ఈ దోసపిండి అనేది అందరి ఇళ్ళల్లో తప్పకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకుందాం. ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. ఈ పెరుగులోకి ఒక కప్పు బొరుగులను వేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చీలను వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత సగం ముక్క కీరాను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటాను వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మనకు ఆల్రెడీ దోసపిండిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోకి మీరు కావాలనుకుంటే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, క్యాప్సికమ్ కానీ ఇలా మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టం అనిపిస్తే అవి వేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా చిన్న లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం. ఆ తర్వాత ఇలా దోసపిండిని అంతా ఓసారి కలుపుకొని ఇలా కొద్ది మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బొరుగుల మిశ్రమాన్ని ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిపై మరలా కొద్దిగా దోస బ్యాటర్ని ఈ విధంగా ఇదంతా కనబడకుండా కప్పేస్తూ పిండిని వేసుకోవాలి. ఇలా పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు రెండో వైపు కూడా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి రెండో వైపు కూడా చాలా బాగా ఫ్రై అయింది. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఇదే విధంగా పిండి మొత్తం చేసుకోవాలి. చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇందులోకి ఎలాంటి చట్నీ లేకుండానైనా తినవచ్చు. మీరు కావాలనుకుంటే చట్నీస్తోనైనా తినవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. చూడండి ఇలా మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను. లోపల వరకు ఫ్రై అయ్యి చాలా బాగున్నాయి. చట్నీ లేకుండా కూడా తినవచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఇలా పచ్చి టమోటో, పచ్చి కీరాతో కూడా సర్వ్ చేసుకొని తినవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు ఇలా టమాటో కీరాతో సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా మంచిది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.